అలా వర్ధిల్లాలి అంటే హృదయపూర్వకముగా హిజ్కియా జరిగించినట్లుగా, యోషియా జరిగించినట్లుగా నువ్వేం చేయాలో తెలుసా? వాక్యమునకు విధేయుడివై, వాక్యమునకు విధేయురాలివై నువ్వు జరిగించాలి. ప్రతి ప్రార్థనకి మానకుండా రావాలి. అన్ని విషయాల్లో నువ్వు పాల్గొనాలి. దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలి. వీటిని నువ్వు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, సంవత్సరం అంతా నువ్వేం చేయబడతావు? వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. చాలామంది ఆ పని ఉంది, ఈ పని ఉంది, నీరసం వచ్చింది, చేయలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, చాలామంది చెప్తారు. ఎన్నున్నా సరే నీకున్న ఆసక్తి హృదయపూర్వకంగా దేవుని పని పట్ల, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని వాక్యం విని వాక్యానుసారంగా జీవించి ప్రభు రాకడకు సిద్ధపడాలని హృదయాన్ని దేవునికి సమర్పించుకుని హృదయపూర్వకమైన తీర్మానం చేస్తే దేవుడు అంటున్నాడు, ఆయన రాకడ వచ్చేంత వరకు, మన పోకడ వచ్చేంత వరకు దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తానంటున్నాడు. హల్లెలూయా.